ఇక్కడ మనకి స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామివారి కొలువై ఉంటారనమాట. ఈ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రహరీకి పైకి ఎక్కేటువంటి అవకాశం కూడా ఉంది. మనకి ఎక్కడా ఉండదు దాదాపుగా. సో ఇక్కడ కూర్చోవచ్చు, మనం కూర్చొని ఆలయాన్ని వీక్షించేటువంటి అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది. ఈ యొక్క ఆలయం చూడండి, ఒక పక్కనేమో ముస్లింలు ఎలాగైతే వాళ్ళ మసీదు యొక్క ప్రహరీ గోడలు కావచ్చు, గోల్కొండ ప్రహరీ గోడలు, కోటల ప్రహరీ గోడలు ఎలా కడతారో ఒక పక్క అలాగుంటుంది. ఇంకొక పక్క హిందూ సాంప్రదాయాల్లో దేవాలయాలు ఎలా కడతారో అలాగుంటుంది అనమాట. సో మహమ్మదీయుల కాలంలో ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. అప్పుడు మహమ్మదీయులు మరియు హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా వారి యొక్క ఐక్యతను చాటుతూ ఈ యొక్క ఆలయాన్ని నిర్మింపబడ్డారని ఇక్కడ చరిత్ర అనమాట. అందుకే మనకి వన్ సైడ్ ఏమో మసీదులో ఉన్నట్టుగా ఉంటుంది, వన్ సైడ్ ఏమో టెంపుల్స్లో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ప్రహరీ. మనకి ఎక్కడ చూసి